పరస్పరం దాడులు, ఏకాంత గదిలో ప్రాణాలు కోల్పోయింది అంట కర్ణాటకలోని కేజీఎఫ్లో విషాదం. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, ఒకరంటే ఒకరికి ఎంతో ఇష్టం, పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నారు. అయితే ఏం జరిగిందేమో కానీ పెళ్ళైన రోజు ఏకాంతంగా ఉన్న సమయంలో ఇద్దరూ కలిసి ఒకరిని ఒకరు వేటకొడవలతో నరుక్కుని ప్రాణాలు తీసుకున్నారు. కర్ణాటకలోని కోలార్ జిల్లా కేజీఎఫ్ పట్టణంలో బుధవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. కేజీఎఫ్ తాలూకు బైనేహళ్లికి చెందినటువంటి శ్రీనివాసులు లక్ష్మి దంపతుల కుమార్తె లిఖితశ్రీ చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలోని పంతూరు నివాసి మునియప్ప కుమార్ నవీన్ కుమార్లు ప్రేమించుకున్నారు. పెద్దల అంగీకారంతో పెళ్లికి సిద్ధమయ్యారు. లిఖితశ్రీ ఇంటర్ పూర్తి చేయగా నవీన్ దుస్తుల షాప్ నిర్వహిస్తున్నాడు. కాగా బుధవారం ఉదయం కర్ణాటక చంద్రసనహళ్లిలోని నవీన్ కుమార్ సోదరింట్లో వాళ్ళిద్దరు పెళ్లి వేడుక జరిగింది. ఇరు కుటుంబాల పెద్దలు బంధువులు సంతోషంగా పాల్గొన్నారు. సాయంత్రం అదే గ్రామంలో ఉన్న నవీన్ కుమార్ పెదనాన్న ఇంటికి కొత్త జంట వెళ్ళింది. ఒక గదిలో విశ్రాంతి తీసుకునే సమయంలో నవదంపతులు గొడవపడ్డారు. గట్టిగా కేకలు వేయడంతో బంధువులు తలుపులు తెరిచి చూడగా ఇద్దరు రక్తపు మడుగులు పడి ఉన్నారు. ఇద్దరు ఆ గదిలో ఉన్న వేట కొడవలతో దాడి చేసుకున్న అనుమానాలు ఉన్నాయి. వధువు లిఖితశ్రీ ఆసుపత్రిలో చేరిన కొద్దిసేపటిగా మరణించింది. తీవ్ర గాయాలతో ఉన్న నవీన్ కుమార్ అంబులెన్స్లో కోలార్ ఆసుపత్రికి, అనంతరం బెంగళూరు విక్టోరియా ఆసుపత్రికి తరలించగా గురువారం ఉదయం ప్రాణాలు విడిచాడు. ఇలా కొత్త జంట కొన్ని గంటలకే ఈ లోకాన్ని విడింది. జిల్లా ఎస్పీ శాంతరాజు, డీఎస్పీ పాండురంగ ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ నవదంపతులు ఒకరంటే ఒకరికి ఎంతో ఇష్టమని ఇలా ఎందుకు జరిగిందో అర్థం కావడం లేదని తల్లిదండ్రులు తెలిపారు. ఇక్కడ వాళ్ళు ఇంటికి వెళ్ళారు కదా, అక్కడ ఏం జరిగిందో అసలు విషయం అది తెలియాలి. ఈలోపే మనమే జడ్జిమెంట్ ఇచ్చేసాం. నవదంపతులు వాళ్ళని ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు పొడుచుకున్నారు అన్నటువంటిది. ఆ ఇద్దరిని ఇంకొకళ్ళు పొడిచి ఉండొచ్చు కదా, అది బంధువులు ఇల్లు అంటున్నారు, ఎట్లా తెలుసుద్ది? ప్రేమించుకున్నారు కాబట్టి చెరగొట్టి ఉండొచ్చు కదా, చంపేసి ఉండొచ్చు కదా. కాకపోతే అది తర్వాత ఒరిజినల్గా దర్యాప్తు చేస్తారా లేదా అన్నది చూడాలి. లేకపోతే ఆంధ్రజ్యోతి నీ రజతమే